డీటెయిల్స్ చూస్తే జనసంద్రం కాస్త జలసంద్రమైంది. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు జలాశయాలుగా మారాయి. ఉరుకుల పరుగులతో గజిబిజిగా ఉండే భాగ్యనగరం వాసులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వర్షం తగ్గకపోవడంతో వరద ప్రవాహం పెరిగి పరిస్థితి దారుణంగా తయారైంది. గడిచిన 2 రోజులుగా హైదరాబాద్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. భారీ వర్షాలతో వాటర్ సిటీగా మారిన గ్రేటర్ సిటీ. నగరంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం, 2000 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం, వర్షాలతో కూలిన 33 ఇళ్లు, 200 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు, ఇంకా జలదిగ్బంధంలోనే అనేక కాలనీలు. కుండపోత వాన హైదరాబాద్లో జనజీవితాన్ని అతలాకుతలం చేసింది. తడి కూడా తగలని పలు కాలనీల్లో ప్రజలు వరద ప్రవాహాన్ని చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరెంట్, తాగేందుకు నీళ్లు, తింటానికి తిండి లేక జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయాందోళనలో ఉన్నారు. నిజాంపేట భండారీ లేఅవుట్ ఒక్కటే కాదు, అల్వాల్, కాప్రా, మల్కాజిగిరి, ఉప్పల్, రామాంత్పూర్ కాలనీల్లో కాలువలు ప్రవహిస్తున్నాయి. అల్వాల్ ప్రాంతంలోని భారతీనగర్, శ్రీనివాసనగర్, ఆనందరావు నగర్, వెస్ట్ వెంకటాపురం, రామచంద్రయ్య కాలనీ, దినకర్ నగర్, జోషీనగర్, ఆర్బీఐ కాలనీ, పాలమూరు బస్తీ తదితర ప్రాంతాల్లో ప్రజలు 4 రోజులుగా వరద నీటిలోనే గడుపుతున్నారు. ఇళ్లు విడిచి బయటకు వెళ్లలేని పరిస్థితి. మల్కాజ్గిరిలోని బండ చెరువుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో ఎన్ఎండిసి కాలనీ, షిర్డీనగర్ తదితర ప్రాంతాలు నీట మునిగిపోయాయి. రహదారులపై 3 అడుగులకు పైగా నీరు ప్రవహించింది. ఇళ్లలోకి నీరు చేరడంతో శుక్రవారం రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడిపారు. ఉప్పల్లో చిలుకానగర్, స్వరూప్ నగర్ రహదారి నీటితో నిండిపోయింది. నాలా ఉప్పొంగడంతో కావేరీ నగర్, స్వరూప్ నగర్, కేకే గార్డెన్ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో అక్కడి జనం తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. హబ్సిగూడ, నాచారం మధ్య నాలా నీటి ప్రవాహం పెరగడంతో బస్సులు నిలిపివేశారు. ఇక్కడి వరద ప్రవాహంలో ఒకరు కొట్టుకుపోయారు. కాప్రా చెరువు నిండిపోవడంతో దిగువన ఉన్న దాబా గార్డెన్, అశోక్ మనోజ్ కాలనీ, సాధన విహార్, గ్రీన్ పార్క్ కాలనీ, ఎస్టీ కాలనీల్లోకి నీరు చేరాయి. కాలనీలు పూర్తిగా జలాశయాలుగా మారాయి. అశోక్ మనోజ్ కాలనీలో కరెంటు స్తంభాలు కూలిపోయాయి. కోకట్పల్లి సర్కిల్ ధరణి నగర్ నీటితో నిండిపోయింది. నీరు ఇళ్లలోకి చేరి వస్తువులన్నీ తడిసిపోయాయి. వరద నీరు చేరడంతో ఆల్విన్ కాలనీ, సరూర్ నగర్, తులసీనగర్, దత్తాత్రేయ నగర్ కాలనీ వాసులు జలదిగ్బంధమయ్యారు. సికింద్రాబాద్ రసూల్పురాలో వరద బీభత్సానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇందిరానగర్లో నివాసముంటున్న సంతోష్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే నీటి ప్రవాహం పెరగడంతో నీళ్లలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని బయటికి తీసేలోపే ప్రాణాలు వదిలాడు. బోయిన్పల్లి రామన్నకుంటలో వరద నీటిలో చాలా ఇళ్లు తేలిపోయాయి. ఇంట్లోకి చేరిన నీళ్లలోనే వంట వండుకుని పూట గడుపుకోవాల్సిన దుస్థితి అక్కడి వాళ్లకు ఏర్పడింది. ముంపులోంచి బయటపడకముందే నగరవాసులకు మరో పిడుగులాంటి వార్త చెవిన పడింది. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో మరింత ఆందోళన చెందుతున్నారు.